మహాగణుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన. 55వ సంకీర్తన ప్రియులరా, దావీదు రచించినటువంటి దైవ ధ్యానం. ఇది దావీదు రచించిన దైవ ధ్యానము. ఇక్కడ దావీదు అపాయములోని దేవుని సహాయాన్ని కోరుతున్నాడు. అపాయములో, ప్రమాదములో నేనున్నానయ్యా, నాకు సహాయం చే ప్రభు అని దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని ప్రార్థిస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన, ధ్యానమైనటువంటి కూడిక ఇది తనకు జీవితంలో. ప్రియులారా, 55వ సంకీర్తనలోని ఏమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనంటే, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు అంటూ 4వ చరణంలో, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉండినను నేను ఎగిరిపోయి నెమ్మదిగా నందును, త్వరగపడి దూరముగా పారిపోయి. వినండి, ఎందుకు ఇంత వేదన దావీదుకు? ఇంతగా దుఃఖపడుతున్నాడు, ఇంతగా వేదన పడుతున్నాడు. నా గుండె నాలో వేదన పడుచున్నదే. దేవా నాకు విముఖుడవై ఉండకయ్యా, నా ప్రార్థన ఆలకించు అని దేవుని సన్నిధిలో అంతగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, 84వ సంకీర్తన 2వ చరణం మనం చూసినా అక్కడ కూడా దావీదు ప్రియులారా ప్రార్థన అద్భుతం. అక్కడ కూడా ఒక మంచి ప్రార్థన. అంటే దేవుడు ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు. నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, 84వ కీర్తన 2వ చరణం చూస్తే అక్కడ కోరహు కుమారులు ప్రార్థన చేస్తారు. యెహోవా మందిరావరణములో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఎందుకు దేవుని మందిరావరణము చూడాలని ఎందుకు ఆశపడుచున్నది అంటే, నా హృదయంలో నెమ్మది దొరికే స్థలం అది, నా సమస్యకు పరిష్కారం దొరికే స్థలం అది. నా ప్రార్థన ప్రభు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన సముఖములో, ఆయన సన్నిధిలో ఉంటే. కనుక నా మొర అంగీకరిస్తాడు ఆయన అని దేవునికి ప్రార్థించాలనే ఆశ, ఆతృత కోరహు కుమారులు. అలాగనే దావీదు తన వేదన, తన బాధ, తన కష్టం చెప్పుకుంటున్నాడు. దేవా నా ప్రార్థన ఆలకింపుము అని. 61వ కీర్తన 1వ చరణం కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైన ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గి నా ప్రాణము తల్లడెలగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. వినండి, దేవా నా ప్రార్థన ఆలకించు. ఎందుకు వచ్చింది నీ కష్టం? ఏంటి నీ కష్టం? ఏంటి నీ బాధ అంటే, ప్రియులారా, కొందరు గ్రంథకర్తలు ఇలా రాస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇది వృత్తాంతం, దీని యొక్క నేపథ్యం ఏంటంటే, అబ్షాలోము తన కుమారుడే. దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము దావీదును చంపడానికి కొన్ని ప్లాన్లు వేస్తున్నాడు. వింటున్నారా? కొడుకు తండ్రిని చంపాలని చూస్తున్నాడు, కొడుకు తండ్రిని హతమార్చాలని చూస్తున్నాడు. తండ్రిని చంపేస్తే ఆ రాజ్యం నేను రాజునైపోతాను, ఆ రాజ్యం నా సొంతం అవుతుంది అని ఆలోచనతో ప్రియులరా రాజును చంపేద్దామని చూస్తున్నాడు. ఎవరా రాజు? కన్న తండ్రి. దావీదును కన్న కొడుకులే చంపాలని చూస్తున్నప్పుడు అదువరకేమో ఎవరు తరుగుతున్నారు?
మామగారు, సొంత మామగారు సౌలు తరుముతూ ఉన్నాడు. అది తప్పిందిరా అనుకుంటే కుటుంబంలోని సమస్యలు పెరిగాయి. వినండి, ఒక వ్యక్తి ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాడు, ఎందుకు అతనికి విశ్రాంతి కలగట్లేదు, ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు సంతోషం లేదనంటే, వినండి, లోకములో సమస్యలు, కుటుంబములో సమస్యలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎలాంటి స్ట్రగుల్ అవుతున్నా, ఏ విధంగా నువ్వు ప్రియులరా ఏమైనా కృంగిపోతున్నా, నీ గుండె నీలో కృంగిపోతుందా, వేదనతో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, చుట్టూ శత్రు సైన్యం నేను తరుముతూ ఉన్న పరిస్థితిలో ఉన్నావా, అయితే నువ్వు చేయవలసిన పని ఒకే ఒకటి. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. దేవుడే నీకు పరిష్కారం ఇచ్చేవాడు, దేవుడే నీకు సహాయం చేసేవాడు, దేవుడే నీ ఆపదలను నిన్ను కాపాడేవాడు. 1-8 చరణాలు మనం చూస్తూ ఉంటే దావీదు యొక్క ఆపదలో, దావీదు యొక్క వేదన, దావీదు యొక్క దుఃఖము, దావీదు యొక్క బాధ కనబడుతుంది. అపాయములో ఉపాయము చెప్పి తప్పించగలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, 2వ సమూయేలు గ్రంథం 15, 16, 17 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఆ స్టోరీయే తన మధ్యలో పెట్టుకొని ఈ కీర్తన రాస్తున్నాడు అని కొందరు గ్రంథకర్తలు ఏమండి వారి యొక్క ఆలోచన. అబ్షాలోము తరుముతున్నప్పుడు దైవ ధ్యానం ఇది, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నీ జీవితంలో నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నావా, వేదనతో ఉన్నావా, కొన్ని విషయాలు నలుగురికి చెప్పుకొని ఉంటాయి, కొన్ని విషయాలు నలుగురికి చెప్పలేనివి ఉంటాయి. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అమ్మా వింటున్నారా? నలుగురికి చెప్పుకోనివి అంటే వినండి, నలుగురికి చెప్పుకోగలిగినటువంటి విషయాలు ఉంటాయి, అది నలుగురికి తెలిసినవి. బహిరంగంగా అరే ఆడు నీ మీద గొడవకు వస్తున్నాడు కదరా, అరే నువ్వు మౌనంగా ఉంటేవిటరా అని, అరే అవునరా నా మీదకి ఇటు గొడవలు వేస్తున్నాడు, 10 మందిలో చూశారు కదా మీరు అందరూ ఎలా మాట్లాడుతున్నాడు. ఇది 10 మందికి తెలిసిన విషయాలు, ఇది నలుగురికి చెప్పుకోగలిగిన విషయాలు. ఇంట్లో సమస్య ఉంది, ఇంట్లో కుటుంబంలో గొడవ ఉంది, ఇంట్లో వాళ్ళే కుటుంబీకులే, రక్త సంబంధులే, కడుపుడి పుట్టిన వాడే నిజానికి లేస్తున్నప్పుడు ఇది ఎవరికి చెప్పుకుంటాడు? రే నా కొడుకు నా మీద కొట్టడానికి వస్తున్నాడు రా చెప్పుకుంటే లోకు అవుతాడు కదా. అమ్మ వింటున్నారా? నా కూతురు నా మాట ఎందండి, నా కూతురు నా మీద గొడవ కొత్తదండి, మొన్న నా కొడుకు నన్ను కొట్టడానికి వచ్చాడండి, అయ్య బాబా ఏం చేస్తాడో తెలియట్లేదండి, పరిస్థితులు బాగోలేదండి. ఈ మధ్యకాలంలోనే మనం చూస్తున్నాం, సెల్ ఫోన్ లాక్కుంటే ఆ తల్లి చేతిలో ఉన్న ఏమండి కొడుకు చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆ తల్లి లాక్కుంటే ఏమండి వాడు గదిలోకి వెళ్ళి క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చి తల్లిని కొట్టి చంపేశాడు. వింటున్నారా? కూతురికి చెప్తుంది ఒక తల్లి, అమ్మ మంచం మీద కూర్చొని తిరగకూడదు, ఇది పద్ధతి కాదు, కింద కూర్చొని ఒక ఒబ్బడిగా వినయ విధేయతలతో ఉండంటే తల్లి మీద గొడవకి. వింటున్నారా? ఇలాంటివి బయటికి చెప్పుకోగలగలరా? బయటికి చెప్పుకోగలరా? వినండి ప్రియరా, కన్న కొడుకు తండ్రిని చంపేస్తున్నాడు, కన్న తల్లి ఎవరిని కూతుర్ని చంపేస్తున్న పరిస్థితులు. అమ్మా ఎందుకమ్మా నీ కూతుర్ని చంపేశావు? అంత టార్చర్ పెట్టిందండి ఆవిడ. అయ్యా అమ్మ ఎందుకమ్మా నీ కొడుకుని ఇలా చంపేస్తున్నావు? అయ్యా రోజు నన్ను వేధిస్తున్నాడు అయ్యా. వినండి, ఒక తల్లి ఏమండి తన తల్లిని చంపేస్తుంది, ప్రియుడితో కలిసి ఏమండి చున్నీతో తల్లి పీక నులిమి చంపేసింది. వినండి, ఇంటిలో కొన్ని సమస్యలు అవి ఎవరికి చెప్పుకోలేనివి. వినండి నా ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి నేటి సమాజంలో. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఏమండి సంతోషము లేదు, గుండెలు పగిలిపోతున్నాయి కొన్ని కుటుంబాల్లో. దావీదు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వింటున్నారా? 3000 సంవత్సరాల క్రితము దావీదు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తర్వాత ప్రియులరా ఏమండి 2000 సంవత్సరాల తర్వాత మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటున్నాయి, ఏమీ మారలా. కుటుంబాలలో చిచ్చులు పెడుతున్నాడు సాతానుడు, కుటుంబాల్లో గొడవలు రేపుతున్నాడు సాతానుడు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రేపుతున్నాడు, తల్లి కూతుర్ల మధ్యలో గొడవలు రేపుతున్నాడు, తండ్రి కొడుకుల మధ్యలో గొడవలు రేపుతున్నాడు. అసూయ, ద్వేషం, కక్షలు, విమతలు ఇవన్నీ పుట్టించేవాడు శత్రువు అనే సాతాను. నా ప్రియమైన వాళ్ళరా,
నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే నీ సమస్యకు పరిష్కారము ఇచ్చునుగాక, దేవుడే నీకు సహాయము చేయునుగాక. దావీదు ఇక దేవుని సన్నిధిలో మోకరిల్లి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలిత్కారమును బట్టి నేను చింతాకాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నానయ్యా. నా గుండె నాలో అయ్యా వేదన పడుచున్నది, కృంగిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. అయితే దేవుడే దావీదుకు సహాయం చేస్తున్నాడు. దావీదు విషయంలో దేవుడు కేర్ తీసుకుంటున్నాడు. ఏ అబ్షాలోము అయితే చంపడానికి వస్తున్నాడో, అమ్మ వింటున్నారా, దావీదు కత్తి పట్టుకోలా, దావీదు చంపమని చెప్పలా. కానీ ప్రియులరా, అబ్షాలోము వస్తూ ఉన్నప్పుడు మస్తకి వృక్షము అతని కురులకు తగులుకొని వేలాడుతూ ఉన్నాడు. ఒక సమయంలో వేలాడుతున్నప్పుడు ప్రియులరా తన దగ్గర పనిచేసే ఒక పనివాడు రాజు ఆజ్ఞ తీసుకోకుండానే వెళ్ళి పీక నరికేస్తాడు. ఎవరిది? అబ్షాలోముని చంపేస్తాడు. ఆ తర్వాత అబ్షాలోము చచ్చిపోయాడు అనగానే దావీదు ఏడుస్తాడండి. ఎంత దుఃఖపడతా, అయ్యో నా కొడుకా ఎంత పని జరిగిపోయింది అని ఏడుస్తాడు. వింటున్నారా? కన్న తండ్రి కొడుకు మీదకి తిరుగుబడి చేస్తున్నా, కొడుకు తండ్రిని చంపాలని చూసినా ఆ కొడుకు మీద తండ్రికి ప్రేమ తగ్గదు ప్రియులరా. ఎందుకో తెలుసా? కన్న ప్రేమ. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన సహోదరుడా వినండి. ఒకవేళ నీ తల్లిదండ్రుల మీద నువ్వు యుద్ధానికి లేస్తున్నావేమో, నీ తండ్రిని దుఃఖపడుతున్నావేమో, నీ తల్లిని దుఃఖపరుస్తున్నావేమో, అది నీకు క్షేమము కాదు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యమంతుడగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. తల్లిదండ్రులను దుఃఖపరిచేవాడికి క్షేమము ఉండదు పిల్లరా. దావీదు ఏడుస్తున్నాడు, దావీదు దుఃఖపడుతున్నాడు. అది కుమారునికి శాపంగా మారింది. తల్లిదండ్రులను దుఃఖపరిచే వారి కన్నులంట వినండి, వారి కన్నులు అంటున్నాడు కదా, తల్లిని తండ్రిని ద్వేషించే వారి కన్నులు లోయ కాకులు పీకునని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలి అనంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించు, ప్రేమించు. అప్పుడే దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. నువ్వు దీవెనలు దేవునికి దీవెనల మీదకి దిగి వస్తాయి. ముసలివాడని నీ తండ్రిని దూషిస్తున్నావేమో, ముసలిదైన నీ తల్లిని వేధిస్తున్నావేమో, పట్టుడు అన్నం పెట్టలేక నువ్వు ఎందుకే బ్రతకడం చావే అని అంటున్నావేమో, నీ తండ్రిని దూషించి ఒరే నువ్వు ఎందుకురా ముసలుడా మా బ్రతుకుల్లో మా కుటుంబంలో సమస్యలు తీసుకొస్తున్నావు, చావరాదో అని అంటున్నావేమో. అది నీకు క్షేమము కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు, అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. తల్లిదండ్రులను సన్మానించు, ప్రేమించు, వారికి పట్టుడు అన్నం పెట్టు. అమ్మా బాగున్నావా, నాన్న బాగున్నావా అని ప్రేమగా చూసుకోండి. నువ్వు దీర్ఘాయుష్యమంతుడవై వర్ధిల్లుదువుగాక. దేవుని దీవెనలు నీ మీదకి దిగివచ్చునుగాక. దేవుని కృపను మీరు పొందుకుందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో దావీదు వేదన ఇది, దావీదు యొక్క బాధ, దావీదు యొక్క కష్టము ప్రభు దగ్గర చెప్పుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఎవరికి చెప్పుకోలేని సమస్యతో ఉన్నావా? మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీకు జవాబునిచ్చునుగాక. ప్రభు నీ ప్రార్థన అంగీకరించునుగాక. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువునైనా తుడిచివేయునుగాక. నిశ్చయముగా నా దేవుడు నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించునుగాక. రండి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా